This is a Teja News Television broadcast. కోసిగి మండలంలో ఈ నెల 26వ తేదీ గురువారం గురు సుబ్బారూఢ స్వామి 63వ రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కార్యదర్శులు మఠం చంద్రయ్య, బొంబాయి దయా తెలిపారు. రంగప్ప గట్టు సమీపంలో వెలిసిన గురు సుబ్బారూఢ స్వామి ఆలయంలో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ రథోత్సవానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉత్సవంలో భాగంగా మల్లికార్జున స్వామి, గురు సుబ్బారూఢ స్వామివారికి పంచామృత అభిషేకం, పుష్పాలంకరణ, మహామంగళహారతులు వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రథోత్సవం సందర్భంగా మఠం బాబు భవిష్యవాణి వినిపించనున్నారు. భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మఠం కృష్ణ, మఠం మహేష్ తదితరులు పాల్గొనున్నారు. శ్రీ గురు సుబ్బారూఢ స్వాముల వారి రథోత్సవం అంగరంగ వైభవంగా 60వ రథోత్సవం జరుగును. 26వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం సాయంత్రం 6 గంటలకు రథోత్సవం జరుగును. ఉదయం 26వ తేదీ ఉదయం గురువారము ఉదయం శ్రీ మల్లికార్జున స్వాముల వారికి, మా శ్రీ గురు సుబ్బారూఢ స్వాముల వారికి, అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగును. తదనంతరము చిన్న రథము 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో రథము జరుగును, రథోత్సవం జరుగును కార్యక్రమము. ఆ తర్వాత 3 గంటల నుంచి మాలమల్లేశ్వర స్వామిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి కొండపై నుంచి పూర్ణ కుంభంతో పెండేకల ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మరి మఠం దగ్గరికి వచ్చిన తర్వాత మరి పూర్ణ కుంభంతో మన రథం కుంభంతో రథము లాగును. గ్రామ పెద్దలు, పక్కన పల్లెలు, చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి మహారాష్ట్ర నుంచి భక్తులు నెరణికి మిగిలిన ప్రాంతాల నుంచి ప్రజలు జరుగుతున్నది. సాయంత్రం 6 గంటల నుంచి 6:50 వరకు జరుగుతున్నది. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు బాబు స్వామివారు భవిష్యవాణి వినిపించెదరు. తర్వాత రథం ముగిసిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగును. 9 గంటలకు గురు పూజ తర్వాత భజన కార్యక్రమం కూడా జరుగును. పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. సుబ్బారూఢ స్వాముల వారి ధర్మకర్త మఠం చంద్రయ్య, బొంబాయి ఉరుకుందప్ప కొడుకు దయ, వీరి ఇద్దరి సమక్షంలో బాబు స్వామి ముగ్గురు సమక్షంలో ఈ రథోత్సవం అంతా జరుగును.